ఇక టీవీ9 కథనాలతో ఖమ్మం సర్కారీ దవాఖానా వైద్యులు సిబ్బందితోటి కళకళలాడుతోంది. ఉదయం 9 గంటలకు స్టార్ట్ కావాల్సిన ఓపీ 8 గంటలకే స్టార్ట్ అవుతోంది. ఇవాళ ఉదయం 10:30కు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరిస్థితి ఏమిటో మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖచ్చితంగా టీవీ9 ఫ్యాక్ట్ మనం చెకింగ్లో కొంత మార్పు అయితే కనిపించింది, కొంత చాలా వరకు కూడా మార్పు కనిపించింది. ఈరోజు మనం వస్తున్నామని తెలుసో లేకపోతే నిన్నటి నుంచి మనం చెకింగ్ చేస్తున్నామని తెలుసో దాదాపుగా ముందుగానే అంటే 9:30కి ఓపీ స్టార్ట్ అవ్వాలి, 8 గంటలకే ఓపీ స్టార్ట్ చేసినట్టుగా ఇక్కడ రోగులు చెప్తున్నారు. మొత్తం కూడా పూర్తిగా కూడా సమయ పాలన పాటించారు సిబ్బంది. ప్రతి ఒక్క చోట ఇప్పుడు మనం ఎంసీహెచ్ ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎంసీహెచ్ వార్డుకు సంబంధించి చూడొచ్చు. నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్లు అందరూ కూడా తమ విధులకి సమయానికి హాజరయ్యారు. సాధారణంగా ఇటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి బిల్డింగ్ కావచ్చు, ఇది ఎంసీహెచ్ ఈ బిల్డింగ్కి సంబంధించి చూస్తే ముందుగానే 9 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీలు ఉంటాయి. అందులోనూ సోమ మంగళవారాలలో ఓపీ ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ఇక్కడ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు వీళ్ళంతా చూడొచ్చు. చాలామంది ఉదయాన్నే సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మనం చూడొచ్చు ప్రతి ఛాంబర్ను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, ఇక్కడ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, టీవీ9 నిన్నటి నుంచి మేము మీ హాస్పిటల్ కూడా చూసాం. నిన్న కూడా సిబ్బంది సమయానికి కొంతమంది రాలేదు, దాదాపుగా అందరూ వచ్చారు. ఇక్కడ ఈ వార్డులకు సంబంధించి ఎలా ఉంది డాక్టర్లు? ఈ ఎంసీహెచ్ బిల్డింగ్లో మాత్రం అండి ఖచ్చితంగా ఓపీ సమయానికి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బై 8:30 కల్లానే చాలా మంది వచ్చేస్తుంటారు. సో షార్ప్గా 9 o'clock కల్లా మేము స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పీడియాట్రిక్, గైనిక్ రెండు డిపార్ట్మెంట్. పీడియాట్రిక్, గైనిక్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే మాకు పీడియాట్రిక్ అయితే 180 to 200 ప్లస్ ఉంటుంది ఓపీ. అలాగే గైనిక్ అయితే 250 to 300 మధ్యలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాకు కనీసం 25 నుంచి 30 వరకు డెలివరీస్ అవుతూ ఉంటాయి. సో అందుకని లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాడర్ స్ట్రెంత్ అంటే మాకు క్యాడర్ స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉంది, ఇంకా పూర్తిగా నిండలేదు. ముందు గతంలో సమయానికి రాలేదు, కొంత ఖాళీలు, సిబ్బంది కొరత ఉంది, రోగులు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఎలా అసలు అంటే తెలియదు ముందు కానీ ఇప్పుడైతే ప్రిన్సిపల్ గారు వేరే సూపరింటెండెంట్ అందరూ గట్టిగా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీడే టైంకి స్టార్ట్ అవుతుంది. లేకపోతే టీవీ9 మేము వస్తున్నామని మీరు సమయానికి మీరు రేపు కూడా రావచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఎనీ టైం యూ కెన్ చెక్. డాక్టర్లు టైంకి వస్తున్నారా, సరిగా చూస్తున్నారా? వస్తున్నారు సార్, చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? లోకల్ నుంచి వచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి. డాక్టర్లు టైంకి వచ్చారా, చూస్తున్నారా? చూస్తున్నారు, టైంకి వచ్చి చూస్తున్నారు. మీరండి? ఖమ్మమే సరిగా చూస్తున్నారా? చూస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు వచ్చి క్యూ లైన్లో నుంచోవటం కానీ, డాక్టర్లు సరిగా రాకపోవటం? లేదు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాగానే చూస్తున్నారు, పేషెంట్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. ముందుగానే తెలుసుకొని టీవీ9 వస్తుందని ముందుగానే తెలుసుకొని సమయపాలన పాటించి సరైనటువంటి సేవలు అందిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, రోగులు కూడా మనకి చెప్తున్నారు.